గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 733. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 496 పాయింట్స్ పెరిగి 71,683 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 160 పాయింట్స్ పెరిగి 21,622 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.56% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.26% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. లాస్ట్ 2 days నుంచి వేరియస్ లార్జ్ క్యాప్ కంపెనీస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బిలో నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో మన మార్కెట్ లోని బాగా ప్రెషర్ కనపడింది. అండ్ దాని తర్వాత ఈ రోజు మన మార్కెట్స్ లోని రికవరీ చూసాం. మెయిన్లీ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈ రోజు కొంచెం పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి. సో దాంతో కూడా మన మార్కెట్ లోని రికవరీ కనపడడం జరిగింది. అండ్ జనరల్లీ సాటర్డే అండ్ సండే మార్కెట్ హాలిడే ఉంటుంది కదా, కానీ రేపు మాత్రం బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE 2 స్మాల్ ట్రేడింగ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాయి. దీనికి రీజన్ ఒక్కోసారి ఎక్స్చేంజెస్ లోని గ్లిచెస్ వస్తుంటాయి కదా, ఈ గ్లిచెస్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి డిజాస్టర్ రికవరీ సైట్ ఎలా రన్ అవుతుందో చెక్ చేసేందుకు గాను రేపు బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE అయితే స్మాల్ సెషన్స్ ని కండక్ట్ చేయబోతున్నాయి. దీనిలోని ఫస్ట్ సెషన్ మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అయ్యి 10 o'clock కి క్లోజ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ సెషన్ మార్నింగ్ 11:30 కి స్టార్ట్ అయ్యి 12:30 కి క్లోజ్ అవుతుంది. జస్ట్ ఈ 2 సెషన్స్ కూడా స్మాల్ సెషన్స్. దీని తర్వాత మండే నుంచి మార్కెట్ మళ్ళీ రెగ్యులర్ టైమ్ లో ఎలాగైతే నడుస్తుందో అలాగే నడుస్తుంది. సో రేపు మన మార్కెట్ ఎలా ఉండబోతుందంటే ఈ రోజు ఈవినింగ్ రిలయన్స్ రిజల్ట్స్ రానున్నాయి. నిఫ్టీలోని రిలయన్స్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ. సో ఒకవేళ రిలయన్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో నెంబర్స్ ని కనుక పోస్ట్ చేసినట్లయితే రేపు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ ని చూడొచ్చు. ఈవెన్ రేపే కాదు, మండే రోజు కంప్లీట్ సెషన్ ఉంటుంది కదా, మండే రోజు కూడా మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. అలా కాకుండా రిలయన్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే మాత్రం మన మార్కెట్ లోని పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు నైట్ కి రిలయన్స్ నెంబర్స్ ఎలా పోస్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి రేపు అండ్ మండే రోజు మన మార్కెట్ మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైల్వే PSU కంపెనీ అయిన RVNL స్టాక్ 20% పెరిగింది కదా. ఈ RVNL పెరగడానికి రీజన్ ఈ రోజు సెషన్ లో RVNL లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈవెన్ RVNL తో పాటుగా అదర్ రైల్వే స్టాక్స్ అయినటువంటి IRFC, ఇర్కాన్ అండ్ అలాగే IRCTC స్టాక్స్ లో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇలా రైల్వే స్టాక్స్ అన్ని ఈ రోజు సెషన్ లో ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మరొక రీజన్ కూడా ఉన్నది. మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు దావోస్ లో జరుగుతున్నటువంటి సమిట్ లోని PTI న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మన ఇండియన్ రైల్వేస్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. మన ఇండియన్ రైల్వేస్ స్విస్ రైల్వేస్ వాళ్ళతోని ఒక MOU ని సైన్ చేయడానికి ప్లాన్ చేస్తుందని, ఈ MOU లో భాగంగా స్విస్ రైల్వే వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అయినటువంటి హబ్ అండ్ స్పోక్ మోడల్ అండ్ అలాగే వీళ్ళ టన్నలింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియన్ రైల్వేస్ అయితే అడాప్ట్ చేసుకుంటుందని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. మెయిన్లీ స్విట్జర్లాండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హై లెవెల్ ట్రాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండియా అయితే అడాప్ట్ చేసుకుంటుందని, అండ్ దాంతో పాటుగా వీళ్ళ హబ్ అండ్ స్పోక్ మోడల్ లో భాగంగా చాలా ట్రైన్స్ వీళ్ళ హబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఒక్కసారి రీచ్ అయిన తర్వాత ఆ హబ్ నుంచి వేరియస్ ప్లేసెస్ కి ట్రావెల్ చేసేటువంటి పాసెంజర్స్ అందరూ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో ఆ ట్రైన్స్ ని క్యాచ్ చేస్తారు. దాని తర్వాత అన్ని ట్రైన్స్ కూడా ఒక్కసారి ఆ స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంటాయి. ఇటువంటి హబ్ అండ్ స్పోక్ మోడల్ ని మన ఇండియాలోకి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, అండ్ అంతేకాకుండా స్విట్జర్లాండ్ దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో రైల్వేస్ లోని వాటన్నిటిని కూడా ఇండియన్ రైల్వేస్ అడాప్ట్ చేసుకోబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇండియన్ రైల్వేస్ లోని టెక్నాలజీ పరంగా అది భారీ మార్పులు తీసుకొచ్చినట్లయితే అది మన రైల్వేస్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా త్వరలోని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా అనౌన్స్ చేయనున్నది కదా, మైట్ బి బడ్జెట్ లో రైల్వే రిలేటెడ్ గా కూడా కొన్ని పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వస్తాయని మార్కెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. సో ఇవన్నీ రీజన్స్ తోని మనం రైల్వే స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు IPOs రిలేటెడ్ గా ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈవిడ AABI యాన్యువల్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ కొన్ని IPOs యొక్క సబ్స్క్రిప్షన్ చాలా ఎక్కువగా అయిందని చెప్పి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఈ IPOs లోని మ్యూచువల్ అకౌంట్స్ ని యూజ్ చేయడం ద్వారా ఫాల్టీ అప్లికేషన్స్ ని ఫైల్ చేసినట్టుగా సెబీ గుర్తించినట్లుగా, దీని రిలేటెడ్ గా 3 కేసెస్ లోని సెబీ ఎంక్వైరీ కూడా చేస్తుందని చెప్పి ఈవిడ కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ IPOs మెయిన్ బోర్డ్ IPOసా, SME IPOసా లేదా దేని గురించి అన్నది కంప్లీట్ గా అయితే ఈవిడ చెప్పలేదు. కానీ ఈ IPOs ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యేలా చూపించడానికి ఇటువంటి యాక్టివిటీస్ తీసుకున్నట్లుగా అయితే సెబీ గుర్తించినట్లుగా ఈవిడ కామెంట్ చేశారు. IPOs చాలా స్ట్రాంగ్ గా సబ్స్క్రైబ్ అవుతున్నట్టు చూపించినట్లయితేనే కదా ఎక్కువ మంది IPOs ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకు గానీ కొంతమంది ఇలాంటివి చేసినట్లుగా ఈవిడైతే కామెంట్ చేశారు. సో
సెబీ ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో ఏమైనా తప్పులు జరిగాయని బయటపడినట్లయితే అవి ఎవరు చేశారన్నది సెబీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రీసెంట్ గా మనం చూసినట్లయితే మార్కెట్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో మెయిన్ బోర్డ్ ఐపీఓస్ లోని బజ్ క్రియేట్ అయింది. ఈవెన్ ఎస్ఎంఈ ఐపీఓస్ లోనైతే లాస్ట్ 1 year గా చాలా స్ట్రాంగ్ గా సబ్స్క్రిప్షన్ కనపడుతుంది. ఈవెన్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇలాంటి రీటైల్ పార్టిసిపేషన్ ఎప్పుడు పెరుగుతుంది? జనరల్లీ రిటర్న్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, రీటైలర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కదా, అటువంటి టైంలో కొన్ని ఐపీఓస్ రిలేటెడ్ గా ఇటువంటి యాక్టివిటీస్ కూడా జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈవెన్ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా ఈవిడ కామెంట్ చేస్తూ మెయిన్ బోర్డ్ అండ్ ఎస్ఎంఈ ఐపీఓస్ ని సపరేట్ చేసింది దేనికంటే ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ లో హైయర్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటారని చెప్పి ఇలా సపరేట్ గా ఉన్నాయని. సో ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా ఈ రిస్క్ నైతే ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలని చెప్పి ఆవిడైతే కామెంట్ చేశారు. సో సెబీ అయితే ఇప్పుడు 3 కేసెస్ లోని ఎంక్వైరీ చేస్తుంది కదా, త్వరలో దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పల్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి హుందాయ్ అండ్ కియా కార్స్ కి మ్యాప్స్ అండ్ కనెక్టెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 400 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 2024 ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ 5 years కి గాను ఈ హుందాయ్ అండ్ కియా కార్స్ ఏవైతే ఉంటాయో వాటికి మ్యాప్ మై ఇండియా వాళ్ళు మ్యాప్ అండ్ కనెక్టెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని మ్యాప్ మై ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఒక జపనీస్ ఫార్మాసిటికల్ కంపెనీతోని మాస్టర్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ జపనీస్ ఫార్మా కంపెనీకి యూరప్, యుఎస్ అండ్ అలాగే ఏషియాలోని ప్రెజెన్స్ ఉన్నది. ఈ కంపెనీతో వీళ్ళు చేసుకున్నటువంటి మాస్టర్ సప్లై అగ్రిమెంట్ లో భాగంగా యూరినరీ యాంటీ స్పాస్మోడిక్ ఏపీఐని గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కమర్షియల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $5 million ఉండొచ్చు అని చెప్పి గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీతో వీళ్ళు మాస్టర్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వల్ల యామిఫామ్ ప్రిడైన్ టాబ్లెట్స్ కి జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ టాబ్లెట్స్ ని కొన్ని రేర్ మజిల్ డిసీజెస్ ట్రీట్మెంట్ లోని అండ్ అలాగే రేర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్ లోని యూజ్ చేస్తారని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఆన్ డేట్ చూసుకుంటే యూరోప్ లోని ఈ ప్రొడక్ట్ యొక్క సేల్స్ $20 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి టాబ్లెట్ లోని జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్ లోని మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చింది కాబట్టి దీనివల్ల వీళ్ళ సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అలాగే ఆర్గానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీస్ లోని స్టేక్ ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఫండ్స్ కోసం అని చెప్పి వీళ్ళు ఫండ్ రైజ్ కూడా చేయబోతున్నట్టుగా ఆ టైంలో అనౌన్స్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఈ రోజు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి కమర్షియల్ పేపర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 3,500 crores ఫండ్స్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ షేర్ హోల్డర్స్ కి రైట్స్ ఇష్యూ రూట్ లోని షేర్స్ అలాట్ చేయడం ద్వారా అనదర్ 3,000 crores ఫండ్ రైజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో టోటల్ గా వీళ్ళు 6,500 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ రావాల్సి ఉన్నది. అదే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో అండ్ ఏ ప్రైస్ కి వీళ్ళు రైట్స్ ఇష్యూ చేస్తారు అండ్ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ రికార్డ్ డేట్, ఇటువంటివన్నీ కూడా వన్స్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ వస్తుంది కదా, ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అవెంటిల్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ కార్నర్ లో మాట్లాడుకుందాం. ఈ రిజల్ట్స్ తో పాటుగా అవెంటిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నావల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి 5.3 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సి బ్యాండ్ హబ్ కోసం సాట్కామ్ బేస్డ్ ఎక్విప్మెంట్స్ ని సప్లై చేయబోతున్నారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు 2024 నవంబర్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రామ్కో సిస్టమ్స్ వాళ్ళు బీడీఓ ఇండియా ఎల్ఎల్పి అనేటువంటి కంపెనీతోని ఒక పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా బీడీఓ ఇండియా ఎల్ఎల్పి వాళ్ళు అండ్ రామ్కో సిస్టమ్స్ వాళ్ళు కలిపి ఎంటర్ప్రైజెస్ కి పేరోల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. దీనిలోని రామ్కో సిస్టమ్స్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్లయితే బీడీఓ ఇండియా వాళ్ళు వాళ్ళ పేరోల్ అండ్ మేనేజ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ రెండు కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ కి వీళ్ళిద్దరూ జాయింట్లీ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని ఈ రోజు అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో రామ్కో సిస్టమ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. జీ సోనీ మర్జర్ గురించి మనందరికి ఐడియా ఉన్నది కదా, చాలా రోజుల నుంచి ఈ మర్జర్ అలా డిలే అవుతూనే వస్తుంది వేరియస్ రీజన్స్ తోని. ఈ మర్జర్ రిలేటెడ్ గా ఈ రోజు సోనీ వాళ్ళు వాళ్ళ బోర్డ్ మీటింగ్ లో డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ సోనీ గ్రూప్ గనక ఈ మర్జర్ డిలే అవుతుందని చెప్పి మర్జర్ డీల్ ని క్యాన్సిల్ చేసినట్లయితే అది జీ ఎంటర్టైన్మెంట్ కి నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇప్పటి వరకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వన్స్ సోనీ గ్రూప్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని షేర్ చేస్తాను. ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే ఈ రోజు సెషన్ లోని జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 6% పైనే కరెక్ట్ అయింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన ఇండియాలోని ఫస్ట్ పబ్లిక్లీ అవైలబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరని అడిగాను. దీనికి ఆన్సర్ బిఎస్ఎన్ఎల్. ఈ బిఎస్ఎన్ఎల్ అంటే విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్. వీళ్ళు సర్వీసెస్ ని మన ఇండియాలోని 1995 ఆగస్ట్ 15th స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే, మనకి ఆర్బీఐ అలాగే ప్రతి కంట్రీలో కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అంటే అన్ని బ్యాంక్స్ కి కూడా రెగ్యులేటర్. అండ్ వీళ్ళు మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం, ఒక కంట్రీలో ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి వేరే స్టెప్స్ తీసుకొని ఇటువంటివన్నీ చేస్తుంటారు. అందరికీ అది ఐడియా ఉండే ఉంటది. సెంట్రల్ బ్యాంక్ యొక్క రోల్ ప్రతి కంట్రీలో కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు తెలుసు కదా. కానీ కొన్ని కంట్రీస్ లో మాత్రం సెంట్రల్ బ్యాంక్ అన్నది లేదు. ఆ కంట్రీస్ లో మీకు ఏమైనా కంట్రీస్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ డిక్సన్ టెక్నాలజీస్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ నోయిడా బ్రాంచ్ లోని డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేశారంటే, వీళ్ళు ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కొన్ని రా మెటీరియల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రా మెటీరియల్స్ యొక్క క్లాసిఫికేషన్ రిలేటెడ్ గా డిఆర్ఐ వాళ్ళు ఈ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అండ్ డిఆర్ఐ వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేసిందని. ఈ సెర్చ్ ఆపరేషన్స్ వలన వీళ్ళ ఆపరేషన్స్ పైన కానీ లేదా ఫైనాన్షియల్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి కంపెనీ అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ డిఆర్ఐ వాళ్ళు ఈ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. ఫైనల్లీ డిఆర్ఐ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎటువంటి కన్క్లూజన్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్, వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళు ఉత్తరాఖండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 478 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఉత్తరాఖండ్ వికాస్ నగర్ లోని వాటర్ సప్లై అండ్ సేవేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ తో పాటు 18 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈఎంఎస్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, ల్యాబొరేటరీ గ్లాస్వేర్, మైక్రోవేవబుల్ కిచెన్ వేర్ అండ్ ఓపల్ వేర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 24th రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లో ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు ఫండ్ రైజ్ ని ఐదర్ రైట్స్ ఇష్యూలో గానీ లేదా పబ్లిక్ ఆఫర్ ద్వారా గానీ లేదా అదర్ రూట్స్ లో గానీ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళు ఏ రూట్ లో ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్, టెలికాం, ఎనర్జీ అండ్ రైల్వే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గా 4:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 4 స్టాక్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 1st గా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 1st నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లో ఈ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ యొక్క స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ హిల్ వ్యూ ఇన్ఫ్రాబిల్ లిమిటెడ్ ని సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లోని అమల్గమేషన్ చేయడానికి కూడా అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 2 అనౌన్స్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, షాల్బీ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా పీకే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 87.26% స్టేక్ ని 102 crores కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ పీకే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి గురుగ్రామ్ లోని సనార్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ పేరుతోని 130 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. అండ్ ఈ హాస్పిటల్ ని 180 బెడెడ్ హాస్పిటల్ కింద కెపాసిటీ ఎక్స్పాండ్ చేయొచ్చని ఎక్విజిషన్ ద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే యాక్సిలరేట్ చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నారు కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం షాల్బీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ హెచ్యుఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ సేల్స్ లోను ఎబిటాలోను ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా మార్జిన్స్ లోని 10 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అండ్ నెట్ ప్రాఫిట్ లోని 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 2657 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 2508 crores కి తగ్గింది. ఈ నెంబర్స్ వీక్ గా ఉండడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈసారి మాన్సూన్ అన్ఈవెన్ గా ఉండడంతో పాటు వింటర్ కూడా డిలే అయిందని అండ్ అంతేకాకుండా ఫెస్టివ్ సీజన్ లోని డిమాండ్ కూడా చాలా స్లోగా ఉన్నదని చెప్తున్నారు అండ్ రూరల్ లోని డిమాండ్ రికవరీ గ్రాడ్యువల్ గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హెచ్యుఎల్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పూనా వాళ్ళ ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 58% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 76% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోను అండ్ నెట్ ఎన్పిఐ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 11.02% గా ఉన్నది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నిమ్ లోని 33 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పూనా వాళ్ళ ఫిన్కార్ప్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 112 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 69 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని 81 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసి చూస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 102 crores అదర్ ఇన్కమ్ రూపంలో వచ్చి యాడ్ అయినట్లయితే ఈ క్వార్టర్ లోని జస్ట్ 41 crores అదర్ ఇన్కమ్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అదర్ ఇన్కమ్ ని ఈ ఇయర్ అదర్ ఇన్కమ్ తోని మనం కంపేర్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 60 crores డిఫరెన్స్ కనపడుతున్నది కదా. సో ఆ 60 crores మనం తీసి చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఇండియా మార్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అంటే గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 10 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఫస్ట్ టైం 1000 crores డిస్బర్స్మెంట్స్ మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మల్టీ బ్రాండెడ్ షూస్ ని సేల్ చేసేటువంటి మెట్రో బ్రాండ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 2.8% డ్రాప్ కనపడుతుంది అండ్ ప్యాట్ లోని 12.6% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటా లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ తో పాటు మార్జిన్స్ కూడా డ్రాప్ అవడంతో ఈ రోజు సెషన్ లోని మెట్రో బ్రాండ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 6.68 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 16.07 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 16.32 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు ఇందాక ఆర్డర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆర్డర్ కూడా రావడంతో ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.